నాకో మాట చెప్పుండాల్సింది కదా. ఏ పోలీస్ కంప్లైంటో ఇచ్చేవాణ్ణి. ఆ వస్తున్న స్వామిని వస్తున్న దారినే వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. ఎలాగూ స్వామి గారిని రమ్మని కబుర్ చేశాం కదా, రానియండి. మీరా, మీ అన్నయ్య చెప్పాక కూడా ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తావేంటి? బావ ఏం చెప్పాడు? ఆ స్వామీజీని అట్నుంచటే వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోమను ఫోన్ చేసి చెప్పు. సర్లే అపూర్వ, తన నమ్మకం తనది. నువ్వు చెప్పినట్టుగానే వచ్చిన స్వామి కొత్త భయాలు పెడితే అప్పుడు మనం ఆలోచిద్దాం. సరేలే రాణి, ఆ స్వామి వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం. అమ్మ శారదా, అన్ని రోళ్లలో నీ చల్లని చేతులతో పసుపు కొమ్ములు వేస్తే పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం. నేను కాదు, తన బంగారు చేతులతో నా కోడలే పసుపు కొమ్ములు వేస్తుంది. ఆ పసుపు కొమ్ములు వెయ్యమ్మా. అంతేకాదు, భూమి మొదటిగా పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడుతుంది. అమ్మా, ఏమంటావ్? నేనేమంటాన్రా, మన ఇంటి వెలుగే నా కోడలి భూమి. అమ్మ భూమి, కానివ్వమ్మా.
ఆ చెర్రిగాడి గురించి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఎప్పుడో ఒకప్పుడు నా కొంప ముంచుతావనుకున్నాను. అలాగే ముంచేశావు. అంటే ఇప్పుడొస్తున్న స్వామి చెర్రిని చంపింది మనమే అని చెప్పేస్తాడేమిటమ్మాయి? నిజంగా అంత పవర్ఫుల్ స్వామినంటావా ఇప్పుడొచ్చేది? నాకేం తెలుసు? అదిగో స్వామీజీ వచ్చేసినట్టున్నారు. స్వామి, స్వామి, భజ గోవిందం పరమానందం. ఒక్క నిమిషం. కాళ్ళు పెట్టండి స్వామీజీ. రండి స్వామీజీ. భజ గోవిందం పరమానందం.